డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. నందిని డిగ్రీ చేతికొచ్చేసరికి పెళ్లిపీటలెక్కాల్సొచ్చింది. ఫస్ట్ నైట్ ఎంతో ఎగ్జైటింగ్గా ఎదురుచూశాడు కృష్ణ. కోరుకున్న స్వర్గం కౌగిట్లోకి రాలబోతోంది. నందిని పాలుగ్లాస్తో గదిలోకడుగుపెట్టింది. క్షీరసాగర తనయలా మెరిసిపోతూ ఉంది. మల్లెల పరిమళం డామినేట్ చెయ్యాలని ముందుకొచ్చి అతన్ని మోహనాంకితుడిని చేస్తున్నట్లుంది. రానని రాలేనని ఊరకంటావు, రావాలని ఆశలేనదే ఎందుకొస్తావు అంటూ ఆమె చుబుకాన్ని ఎట్టి అధరాల్ని చటుక్కున ముద్దు పెట్టుకున్నాడతడు. ఆమె కళ్ళు వాల్చుకుంది. ఆ రాత్రి ఆమె ఒక్క మాటకూడా మాట్లాడిందిలేదు. తనువును మౌనంగా అర్పించింది. సిగ్గనుకున్నాడు కృష్ణ. తర్వాత చాలాసార్లు ఆమె కళ్లల్లో భావాల కోసం వెతకబోయాడు. కాని అవి ఎప్పుడూ ఏ భావాలూ వ్యక్తం చేయలేదు. మూసిన కళ్లపై ముద్దు పెట్టినప్పుడు కాని, వాటి చివరి అంచుల్లో ఆటలాడుతీ చూసినప్పుడు కాని రెప్పలు విడిపోనేలేదెప్పుడు. అతను చెయ్యివేసిన ప్రతీసారీ మంచు మేఘంలా అయిపోతాదామె. బొదులుకోలేని ప్రేమ అతనిది. తన కౌగిలిలో ఆమె ఎప్పుడు అగ్నిశిఖలా మండుతుందోనని ఆమె అణువణువూ వెతుకుతూనే ఉన్నాడు. మార్పులేని మౌనం కాలంతో జతకట్టింది. పడక ఒక్కటైనా తనువులు పంచుకుని 3 ఏళ్లు. ఆమెకి అదేం పట్టదు. పిల్లల్ని తమ దగ్గర ఉంచి వాళ్ళిద్దర్నీ వెళ్ళిరమ్మన్నారు పెద్దవాళ్ళిద్దరు. కృష్ణా నందినిని తీసుకుని బైక్ మీద బయల్దేరాడు. 3 కిలోమీటర్ల దూరం ఆ ఊరు. ఎర్రెటి పొలాల మధ్యనుప్పం మట్టిరోడ్డు. గోతుల్లో పడ్డప్పుడు కృష్ణని హత్తుకున్నా ఏం పట్టనట్లు కూర్చుందామె. అది హాయనుకోవాలో యాదృచికం అనుకోవాలో అర్థంకాని పరిస్థితి అతనిది. ఊరు తిరునాళ్ల హడావిడితో వచ్చిన బంధువులతో కళకళలాడుతూ స్వాగతం పలుకుతోంది. అన్నా వదినల్ని చూసి సుధ ఎదురొచ్చి కాళ్లకు నీళ్ళిచ్చింది. ఇంట్లో వాళ్లందరూ వచ్చేసి ఉక్కిరిబిక్కిరి చేసేశారు. వదినా, మీరు మా గదిలో ఉండండి అంది సుధ. నందిని బ్యాగ్ తీసుకుని గదిలోకి వెళ్ళింది. కృష్ణ బావగారితో మాట్లాడుతూ కూచున్నాడు. బావా అంటూ సుడిగాలిలా దూసుకొచ్చేసింది ప్రశాంతి. నువ్వేం మారలేదే? కృష్ణ కంగారు దాచుకుంటూ నవ్వాడు. ఎందుకు మారాలి బావా? వరస మారిందా? పేరు మారిందా? ప్రేమ మారిందా? అన్నీ అలాగే ఉన్నాయి. ఈ ప్రశాంతి కూడా అలాగే ఉంది. నందినితో బోర్ కొడితే చెప్పు, నేను రెడీ. ప్రశాంతి మాటలకి అందరూ వేళాకోళంగా నవ్వుకున్నారు. కృష్ణ మాత్రం ఇబ్బందిగా గుమ్మం దగ్గర నిల్చున్న నందిని వైపు చూశాడు. ఆమె తనకి ఏం సంబంధం లేనట్లు మౌనంగా చూస్తోంది. నందిని, మీ ఆయన్ని ఇక్కడున్నన్ని రోజులు నాకు వదిలేస్తావా? కవ్విస్తూ అడిగింది. నందిని మాట్లాడకపోయేసరికి కృష్ణ చెయ్యి పట్టుకొని లేవదీసింది. బావా, బైక్ మీద మనిద్దరం తిరిగి చాన్నాళ్లయింది. రా బావా, మా ఇంటికి వెళ్దాం అంది చనువుగా గారాలుపోతూ ప్రశాంతి. అన్నయ్య ఇప్పుడే కదా వచ్చింది, ఇద్దరూ కలిసి తర్వాత వస్తార్లే. అదేం కుదరదు. నువ్వు మీ ఆడబిడ్డను ఉంచుకో, నేను మా బావన్ తీసుకుపోతున్నాను. రా బావా. చెయ్యి గట్టిగా పట్టుకొని గుంజింది ప్రశాంతి. బైక్ తాళాలు తీసుకున్నాడు కృష్ణ. ప్రశాంతి నందినిని చూసి అల్లరిగా నవ్వింది. నందిని అలాగే చూస్తూ నిల్చుంది. కృష్ణ వెనక బైక్ మీద కూర్చొని అందరికీ టాటా చెప్పి కుడిచేతిని అతని నడుము చుట్టూ తిప్పింది ప్రశాంతి. సుధ నందిని వైపు చూసింది. మొదటిసారిగా తనకి సంబంధించిన భాగాన్ని ఎవరో బలవంతంగా లాక్కుపోతున్న ఫీలింగ్ మనస్సులో ఎంత దాచుకోవాలన్నా దాగక కళ్లల్లో ప్రత్యక్షమయ్యింది. గుండె ఎందుకో దిగులుగా కొట్టుకుంది. ఆమెకర్థంకాని నొప్పి. వదినా, రా, నాకు వంటలో సాయం చేద్దుగాని అంటూ పిలిచింది సుధ. ఇద్దరూ వంట చేస్తుండగా భాస్కర్ పిలిచాడు. సుధ రూంలోకి వెళ్ళొచ్చింది. అన్నయ్య ఎందుకు పిలిచాడు అనడుగుతూ ఆగిపోయింది. సుధ చెక్కిళ్ళు కంది ఉన్నాయి. ఆమె ముంగురులు చెదిరి ఉన్నాయి. పెదవులు తడిని దాచుకోలేనట్లు అవస్థపడుతున్నాయి. కళ్ళు ఏం చెప్పాలో అర్థంకాక సిగ్గుతో దొంగచూపులు చూస్తున్నాయి. భాస్కర్ మళ్ళీ పిలిచాడు. నేను చూసుకుంటాను, నువ్వెళ్ళు అంది నందిని. ఆమె అలా అనగానే వెళ్ళిపోయింది సుధ. వంట పూర్తిచేసి తన గదిలోకి అడుగువెయ్యబోలి ఆగిపోయింది నందిని. గది తలుపులు ఓరగా వేసి ఉన్నాయి. భాస్కర్ భార్యని వదల్లేనట్లు గట్టిగా కౌగిట్లో బంధించాడు. వదలండి బాబూ, ఇన్నాళ్లైనా ఇదే అల్లరి. ఈ గది మీ చెల్లికీ బావకీ ఇచ్చేశాము. 2 రోజులు బుద్ధిగా ఉండాలి తమరు అంటూ అల్లరిగా అతని ముక్కుపట్టి లాగింది సుధ. చటుక్కున ఆమె అధరాల్ని చుంబించి వదిలాడు భాస్కర్. ఆ దృశ్యం చూడగానే ఒంట్లో ఏదో వేడి ఆవిర్లు కమ్ముకుంటూ బయటకొచ్చేసింది.
రక్తం నరనరాల్లో గజిబిజిగా పరిగెత్తుతున్నట్లు నిలబడలేకపోయింది నందిని. మై గాడ్, 2 రోజులు! ఆలోచించు, స్లీపింగ్ పిల్స్ అవసరమేమో. అసలే అలసిపోతున్నావు. ఆమె ముంగురులతో ఆటాడుకుంటూ మరింతగా దగ్గరకు లాక్కున్నాడు భాస్కర్. అబ్బా, వదలండి, మీ స్లీపింగ్ పిల్స్ మీ దగ్గరే ఉంచుకోండి. నందిని చూస్తే బాగుండదు అంటూనే భర్తకి మరింత చనువిస్తోంది సుధ. సునందిని పనున్నట్టు సన్నజాజుల పందిరి దగ్గరకు పరిగెత్తి మొగ్గలు కోస్తూ తనలో కలిగిన అలజడిని దాచుకునేందుకు ప్రయత్నిస్తోంది. తల్లి ఏదో అడుగుతుంటే ఆ ఊ అంటూ పరధ్యానంగా సమాధానాలిస్తోంది. రాత్రైనా కృష్ణ రాలేదు. ప్రశాంతి వచ్చింది. నైట్ డ్రెస్ ఇమ్మన్నాడు అంటూ బావ లేకుండా ఈ రాత్రి ఉండగలవు కదా? నందిని కళ్లలోకి చూసి నవ్వింది ప్రశాంతి. మాట్లాడకపోయేసరికి ప్రశాంతి తిరిగి అంది. కొంచెం కష్టమే, బావ చేతిపట్టు అలాంటిది. ఓసారి ఏం జరిగిందో తెలుసా? అంది. నందిని మౌనంగా వింటోంది. జామకాయ కొయ్యడానికి కాలెత్తి పైకి లేస్తుంటే ఎప్పుడొచ్చాడో బావ అమాంతం పైకెత్తి, ఇప్పుడు కోసుకోవే, ఎన్ని కావాలంటే అన్ని అన్నాడు. ఇంకేం కోస్తాను, 16 వయసు, ఒళ్లంతా వేడిసెగ. బావచేతుల్లో ఏం మాయుందో కాని ఇప్పటికి తలుచుకుంటే వళ్లంతా ఏదోలా అయిపోతుంది. నందిని ముఖం ఎర్రబడింది. గదిలోంచి నైట్ డ్రెస్ తెచ్చి ఇచ్చి ఇంక వెళ్ళు అన్నట్లు చూసింది. ప్రశాంతి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. రేయి కరుగుతూ ఉంది. సునందినికి నిద్ర రావటం లేదు. గదిలో అన్నా వదినల మధ్య జరిగిన దృశ్యం, ప్రశాంతి కృష్ణ గురించి చెప్పడం, చెప్పలేనంత అలజడి మదిలో. ఏనాడో దూరమయ్యింది తనువు. అయినా కృష్ణ పక్కన లేకుండా నిద్రపోనంటోంది. అతని ఫీలింగ్స్తో తన ఫీలింగ్స్ కలవలేదు. ఎందుకో తన హృదయాన్ని కదిలించలేకపోయాడు. దూరం సుదూరమైపోయింది. ఎందుకు? ఇద్దరి మధ్య ఇష్టమో అయిష్టమో తెలీదు. అతను తన ప్రాపర్టీ, ఎక్కడికీ పోడనుకుంది. ప్రశాంతి అలా ఎలా? అటుతిరిగి ఇటుతిరిగి ఎప్పటికో నిద్రపోయింది. కృష్ణ, ప్రశాంతి ఒకరితో ఒకరు చనువుగా, భరించలేని బాధ. ఏమైంది నందిని? కృష్ణ ఎదురుగా. ప్రశాంతి లేదు అతని పక్కన. ప్రశాంతి చాలా గొడవ చేసింది, వెళ్ళనివ్వనని. నువ్వు గుర్తుకు వచ్చి వచ్చేశాను. అర్ధరాత్రి అతని అపాలజీ మనసుకు ఊరటగా అనిపించింది. హృదయం కరిగి కన్నీళ్ల రూపంలో బయటికి వచ్చేశాయి. ఏమైంది? కంగారుగా అడుగుతున్న అతన్ని ఉప్పెనెలా కమ్మేసింది. ఆమె పెదవులపైన ఉన్న కొన్ని తేనెచుక్కలు చనువుగా అతని పెదవులకు తాకాయి. చూడకూడదు అనుకుంటూనే ఆమె కళ్లలోకి చూశాడు కృష్ణ. మధు ఒలకబోస్తూ ఆహ్వానపత్రిక అందిస్తున్నాయవి. ఇంకేం, అతను ఛాంపియన్గా మారి ఆట మొదలుపెట్టేశాడు. అతని బ్యాటింగ్కి సై అంటూ బౌలింగ్కి సిద్ధమైపోయింది ఆమెలోని అందాలు. అతని కౌగిలిలో ఆమె తనువు అగ్నిశిఖలా రగులుతోంది. కథ నచ్చితే లైక్ చేయండి, మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.